ఏంటత్తయ్య గారు నగలన్నీ బయటికి తీశారు? ఓహో, రేపీ నగలన్నీ అలంకరించుకొని నేను వ్రతంలో కూర్చోవలనా? నా కోడలు ఈ నగలన్నీ వేసుకుని మహాలక్ష్మిలాగా వ్రతంలో కూర్చోవాలని. మీ కోడలా? నేను కోడల్ని కాదా? మా రోహిత్తో తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు ఈ ఇంటి కోడలైపోతావని ఎలా అనుకున్నావనన్యా? ఈ ఇంటి కోడలు కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ విషయం నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అవేవి నగలు కాదు, మన దగ్గర లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకుని వేసుకోవడానికి. పుట్టుకతో రావాలి. నీ మాటలకి పడిపోవడానికి నేను మీ అత్తగారిని కాదు. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకున్నావు అనుకో, మూతి కాలుతుంది. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టు నా మూతే కాలుతుందో మీ ఇంటి దీపంతో మీ ఇల్లే తగలబడిపోతుందో చూస్తారుగా. అసలు ఏ ఇంటికి నువ్వు కోడలయ్యే అర్హత నీకు లేదు అన్నారుగా. ఏ ఇంటికో ఏంటి, డైరెక్ట్గా ఈ ఇంటికే కోడలిగా వచ్చాను. మీరు కాదు అన్నది జరిగింది కదా అత్తయ్య గారు. ఇప్పుడు నగలు నా కోడలికే, నీకు కాదు, నువ్వు కోడలివే కాదు అంటున్నారు. ఏమో, రేపు ఈ నగలే నా మెడలోకొస్తాయేమో. ఏమో, గుర్రం ఎగిరావచ్చు.